ఈ గింజ పాయిజన్. ఈ గింజగా తింటే చచ్చిపోతాం, ఎవడో ఏం చేయలేడు. దీని ఆకు తీయగా ఉంటుంది. ఆకు పందర కన్నా తీయగా ఉంటుంది. ఆకు తినచ్చు, చాలా తీయగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఆకు పొడి చేసి టీలో వేసుకున్నారనుకోండి, టేస్ట్గా ఉంటుంది, షుగర్ తగ్గుద్ది. రెండు, ఈ గురువింద గింజలు అరగదీసి ఇంద్రలుప్తం అంటే పేను కొరుకుడు అంటాం కదా, పేను కొరుకుడు మచ్చలా ఊడిపోద్ది. మనం స్టెరాయిడ్ ఇంజక్షన్ చేస్తుంటారు. అప్పుడు ఈ గింజ అరగదీసి రాస్తే 15 రోజుల్లో జుట్టు వచ్చేద్దండి. వితిన్ 15 days మొత్తం ఒత్తుగా వచ్చేద్దన్నమాట. ఓకే. అలాగే గురువింద ఆకు కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి ఆయిల్ రాసుకుంటే జుట్టు ఒత్తుగా వస్తామండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, హెయిర్ రీగ్రోత్ కూడా. ఉట్టి గురువిందాక ఇంకేం అక్కర్లేదు. అప్పుడు లేదా పువ్వులతో ఉన్నప్పుడు, పువ్వులతో వర్షాకాలంలో పువ్వులతో ఉంటుంది ఆకు, పువ్వులు గుత్తులుగా ఉంటాయి. అవి తీసుకొచ్చి ఆయిల్, 1 kg ఆయిల్కి 100 గ్రాములు ఆకు పువ్వులు కలిపింది 100 గ్రాములు వేసి మరగబెట్టేసి చల్లారాక రోజు ఇలా కుదులు తలంతా ఆయిల్ రాయమంటే జుట్టు పట్టకూడదు, కుదులకు పట్టాలి. పడితే పని చేస్తుంది. ఓకే.